హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావేశంలోని అరుంధతి అనామిక శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటుంది గుప్తా గారి మాటలతో. అప్పుడు అమరేంద్ర వాళ్ళ ఇంటి నుంచి అరుంధతి బయటికి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసి నవ్వుకుంటున్న మనోహరి, చిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు ఇద్దరు నవ్వుకుంటూ లోపలికి వస్తే ఇంట్లో పూజ జరుగుతూ ఉంటుంది. మనోహరి అంటుంది, పూజ స్టార్ట్ చేద్దాం అనేసరికి లేదు రావుతోడు రావాలి అని చెప్పి బాగి చెప్తుంది. ఎందుకు అంటే పువ్వులు తీసుకొస్తున్నాడు. పువ్వులు తీసుకురావడం ఏంటి అని అంటే అప్పుడే రావుతోడు ఇంట్లోకి పెద్ద బాక్స్తో పువ్వులు తీసుకుని వస్తాడు. అవి చూసి ఏంటి ఈ పువ్వుల కోసం ఇంతసేపు ఆగాల అన్నట్టు అంటారు ఇద్దరు కలిపి. అప్పుడు అవి అమరేంద్ర చెప్తాడు, అరుంధతి బతుకున్నప్పుడు ఈ పువ్వులతో పూజ చేయాలనుకుంది కానీ తనకి దొరకలేదని చెప్పి బాగి ఈ పువ్వులు ఇప్పుడు తెప్పించి అరుంధతి ఆత్మ శాంతి కోసం పూజ చేస్తుంది అని చెప్పి చెప్తాడు. దానికి సదాశివం, నిర్మల ఇద్దరు కలిపి బాగి వలన ఇదంతా సాధ్యమవుతుంది, తన అందరికీ మంచి జరగాలని కోరుకుంటుంది అని చెప్పి అంటుంది. దాంతో చిత్ర మొహం చిన్నబోతుంది. ఏంటి ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది అని చెప్పి. ఇక్కడ చూస్తే అరుంధతి ఆత్మ అనామిక ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. కానీ అది గుప్తగారితో కలిసి పైకి వెళ్ళదు. ఏంటో అని ఆలోచిస్తుంటే అక్కడ అరుంధతి పిల్లలు నీలకురించి పువ్వుల్ని తీసుకొని తన ఫోటో దగ్గర పెడతారు. అవి తన చితాభస్మం మీద కూడా పెడతారు. ఆ పువ్వులు పవర్ఫుల్ అయినవి. శివుడికి ఇష్టమైన వాటితో పూజ చేయడం వలన అరుంధతి ఆత్మ ఇంక భూలోకంలోనే ఉండిపోతుంది. ఇంకొంత సమయం పడుతుంది తిరిగి స్వర్గానికి వెళ్ళడానికి అని గుప్తా గారికి తెలుస్తుంది. చేసేదేమీ లేక తిరిగి గుప్తా కిందకి వస్తారు. అరుంధతి మాత్రం చాలా సంతోషిస్తుంది, తిరిగి తనకి టైం దొరికిందని చెప్పి. ఇక్కడ చిత్ర, మనోహరి హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఏంటి ఈ బాగి అందరినీ టెన్షన్ బట్టి ఆరామ్సే వస్తుంది ఇప్పుడు అనుకొని. తీరా చూస్తే తన గుమ్మం తన్నుకొని పడిపోబోతుంది. అప్పుడు అరుంధతి ఆత్మ వచ్చి వెనకతులు చేయి పట్టుకుంటుంది. బాగి చూసి చిత్రకి, మనోహరికి ఎవరూ కనిపించరు. కానీ మనోహర్కి అర్థమైపోతుంది మళ్ళీ అరుంధతి వచ్చిందని చెప్పి. అది చూసి టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇద్దరూ కలిపి. ఇక్కడ చూస్తే బాగిని హత్తుకొని అక్క వచ్చావా అని చెప్పి అరుంధతిని అంటుంది బాగి. ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.